వైపులో ఉన్న భూమి మీదకి మొన్న ఈ మధ్య కొని వాళ్ళకి దారి లేదని చెప్పేసి సర్వే నెంబర్ 60లోనే వీళ్ళు ఉంటుంటే ఆ సర్వే నెంబర్ 60లో కూడా మేము కూడా ఉన్నామని చెప్పేసి మరి వీళ్ళ భూమిని అక్రమంగా దున్నటం చేయడం జరిగింది. దీని మీద వీళ్ళు ఏదైతే దున్ని వీళ్ళ మోటార్ని దాదాపు 2 లక్షల రూపాయలు ఉన్న బోరు బావిని కూడా రాళ్లతోటి దాన్ని పూడ్చి చేయడం జరిగింది. మరి వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి కడీలు వేస్తుంటే ఇరగొట్టడం జరిగింది వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు సేద్య భూమి అయితే ఈ విషయంలో మరి పోలీసు వాళ్ళు కలగజేసుకొని మరి ఒంగూరు ఎస్ఐ మరి ఆయన గారు వీళ్ళ మీదకి వచ్చి స్వయంగా భూమి మీదకి రావడం, రెవెన్యూ వాళ్ళు లేకుండా భూమి మీదకి వచ్చి ఆయన కొలవటం అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ తెలంగాణ పద్మశాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మేమందరం కూడా 10 జిల్లాల నుంచి అధ్యక్షులు వచ్చాం. మరి వీరికి న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా పోలీసులు వచ్చి మరి క్యామా వెంకటేష్ గారిని కొట్టడం ద్వారానే ఆయన దానికి అవమానంగా భావించి ఆయన ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. చావు బతుకుల మధ్య ఇప్పుడు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నాడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పోలీసులు దీంట్లో మరి ఏదైతే సివిల్ మ్యాటర్లో ఇవి ఇన్వాల్వ్ కావద్దు. మరి ముఖ్యంగా వీరి సేద్యంలో 36 సంవత్సరాల నుంచి ఉన్న భూమి మీదకి పక్కన వాళ్ళు రావడానికి హక్కు లేదు. వీళ్ళకి హద్దులు కూడా వీళ్ళ హద్దులు వీరున్నారు. ఇప్పుడు కొన్నైనా హద్దులు వేరే ఉన్నాయి, ఆ హద్దులు కూడా సరిపోవట్లే. కానీ పోలీసు వాళ్ళకి మభ్యపెట్టి మరి పోలీసు వాళ్ళు ఏం చేసాడో తెలియదు. పోలీసు వాళ్ళందరూ వచ్చి వీళ్ళ మీదకి పడి మరి వీళ్ళ కుటుంబాన్ని బెదిరించడం, మరి మొన్నటికి మొన్న కూడా కొట్టడమే కాకుండా తెల్లారి మళ్ళీ వచ్చి 30వ తారీఖు ఇంటికి వచ్చి మీ ఎస్ఐ గారు రమ్మన్నట్టు ఒకళ్ళు ఆయనకు భయపడి ఇలా పోలీసు వాళ్ళు కొట్టిర్రు మళ్ళీ తీసుకెళ్ళి కొడతారని చెప్పి భయంతో ఈయన పురుగుల మంది దాగాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్తున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ కావద్దు, ఏదన్నాడు కోర్టు పరంగా చూసుకుంటారు. ఇంకా ఇట్లాంటి వేధింపులు చేస్తే తెలంగాణ మొత్తం 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చేసి చలో ఉప్పెర్లాన్ని పెట్టేసి మేము అందరూ వచ్చి వీళ్ళకి అండగా నిలబడతామని చెప్తున్నాం. ఇప్పటికీ 10 మంది జిల్లా అధ్యక్షులు వచ్చాం. పద్మశాలి సమాజం మొత్తం కూడా దీనికి ఏమైనా జరిగితే మాత్రం ఉపేక్షించేది లేని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పద్మశాలి ఐక్యత.